ఓకే, మహేష్ బాబు వారణాసి సినిమా యొక్క హడావిడి దగ్గర పడుతుంది. అయితే ఆయన బర్త్డే కూడా వస్తుంది. కానీ కృష్ణ గారి ద్వారా మహేష్ బాబు అభిమానులు అయిన వాళ్ళకి కొంచెం అంత ఎగ్జైటింగ్గా లేరు. ఎక్కడో మనసు చివుక్కుమంటుంది. వారణాసి సినిమా ప్రారంభమైనప్పుడు, ఈ సినిమా యొక్క టీజర్ లాంచ్ అయినప్పుడు ఒక ఇంటర్నేషనల్ సినిమాలో కృష్ణ గారు అబ్బాయి నటిస్తున్నాడు. అయితే ఆ యొక్క ఈవెంట్లో సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు వచ్చింది. సో తండ్రి పేరు నిలబెట్టాడు అని ఎంతో ఉత్సాహం వచ్చింది. కానీ ఆనాక ఆ ఉత్సాహం శ్రీనివాస మంగాపురం తర్వాత కొంచెం తగ్గింది. అయితే ఏంటి ఇక్కడ కేసు చూద్దాం ఒకసారి. కేసు పరిశీలిస్తే ఫస్ట్ నుంచి కూడా వద్దాం. సూపర్ స్టార్ కృష్ణ గారికి 2 కొడుకులు, రమేష్ బాబు, మహేష్ బాబు. రమేష్ బాబు మొదట హీరోగా వచ్చాడు 1987లో సామ్రాట్ అనే మూవీ ద్వారా. సూపర్ స్టార్ కృష్ణ లెగసీని తీసుకొని. అయితే మహేష్ బాబుకి అప్పుడు ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు. ఆయన కూడా బాలనటుడిగా నటిస్తూ ఉండేవాడు. రమేష్ బాబు, మహేష్ బాబు బజార్ రౌడీ అనే సినిమాలు యాక్ట్ చేశారు. 3 కొడుకులు యాక్ట్ చేశారు. అయితే రమేష్ బాబు గారు మంచి నటుడు అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఆయన కింద డీలా పడ్డారు. అలాగే రమేష్ బాబు గారు ఇంకా ప్రయత్నించి చిన్న వయసులోనే 56 ఏళ్ళకి కాలం చేశాడు. పెద్ద స్టార్ అవ్వలేదు. ఈయన రమేష్ బాబు గారి సినిమాలు మానేసినప్పుడు ప్రొడ్యూసర్గా అన్నగారిని పెట్టుకొని అర్జున్, తర్వాత దూకుడు, తర్వాత ఇంకోటి ఏదో సినిమాలు తీశాడు. అర్జున్, అతిథి, ఇవన్నీ తీశాడు. ఆ తర్వాత అన్నగారు సిబ్లింగ్ తోటి మంజులాతో కూడా నాని అనే సినిమా తీసి హెల్ప్ చేశాడు. తర్వాత ఇది ఒక సినిమా వచ్చింది, ఇంకోటి పోకిరిలో వాటిలో పార్ట్నర్షిప్ ఇచ్చి సిబ్లింగ్స్కి హెల్ప్ చేశాడు. కృష్ణ ప్రొడక్షన్స్ అని ఒకటి, ఇందిరా ప్రొడక్షన్స్ అని ఒకటి, 2 అద్భుతమైన బ్యానర్స్ పెట్టి తండ్రి పేరు మీద ఒకటి, తండ్రి పేరు మీద ఒకటి ముందుకు తీసుకెళ్ళాడు. పద్మాలయ క్వాలిటీ తగ్గింది కాబట్టి ఆదిశేషగిరిరావు గారు, తర్వాత హనుమంతరావు గారి పిల్లలు కొంచెం రచ్చ చేశారని టాకు. అందుకని హనుమంతరావు గారి పిల్లలకి దూరం ఉన్నాడు. అయితే అలాంటి డిస్టెన్సింగ్ చేశాడు. అద్భుతమైన క్యారెక్టర్ మెయింటైన్ చేశాడు. సినిమాలో అశ్లీల అసభ్యత లేకుండా, తాను అందులో పార్టిసిపేట్ చేయకుండా మహేష్ బాబు గారు యాక్ట్ చేశారు. అలాగనే తన సినిమాని తన పిల్లలు చూస్తారు కాబట్టి వాళ్ళ పక్కన ఉన్నప్పుడు సినిమాలో అభ్యంతరకరమైన సీన్లు ఉండకూడదని అటువంటి ఒక క్రియేటివ్ డిఫరెన్సెస్ రావటం వల్లనే ఈయన పుష్ప సినిమాలో నుంచి తప్పుకున్నాడు. ఎందుకంటే పుష్పలో కొన్ని రష్మికతోటి కొంచెం సీన్లు ఉంటాయి. అలాంటి సీన్లకి ఈయన ఒప్పుకోలేదని టాక్. అంత మంచి క్యారెక్టర్ ఉంది. తర్వాత రెయిన్బో హాస్పిటల్స్కి వీటికి గుండె ఆపరేషన్స్కి వాటికి మహేష్ బాబు చాలా హెల్ప్ చేశాడు. అయితే కానీ ముందుకెళ్ళిన కొద్దీ చూస్తే 2016 తర్వాత మనకి ఈయన సిబ్లింగ్స్ తోటి ఇంకా సినిమాలు తీయడం ఆపేశాడు. శ్రీమంతుడు, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏఎంబి బ్యానర్ మీద వచ్చింది. నమ్రత శిరోడ్కర్ గారు లాక్ చేసి కాంట్రాక్ట్లు చేసి ఈయనకి మంచి పార్ట్నర్షిప్ వచ్చి డబ్బులు వచ్చి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేలాగా ఈయన టేక్ కేర్ చేశారు. అక్కడి నుంచి ఈయనకి సిబ్లింగ్స్ తోటి వ్యాపారం లేదు. అయితే 2022లో రమేష్ బాబు గారు కాలం చేసినప్పుడు జనవరిలో మహేష్ బాబు గారు బయటికి రాలేదు. ఎందుకంటే ఈయన కోవిడ్ వచ్చిందని చెప్పారు. కానీ ఈయన చాలా భావోద్వేగానికి గురయ్యాడు. మంచి ట్వీట్ ఒకటి పెట్టాడు రమేష్ బాబు గారి గురించి. ఆ ట్వీట్ చాలా బాగుంటుంది. అయితే కోవిడ్ కారణంగా అంత్యక్రియలకు రాలేదు. కానీ తర్వాత సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ రమేష్ బాబు గురించి ఎక్కడా చూడడం. గుంటూరు కారం సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు ఒకసారి గుర్తు చేసుకున్నాడు. మా అన్న, ఒక అన్ననే కాదు, నాకు చాలామంది ఆత్మీయులు దూరం వేరు కానీ అభిమానులు ఉన్నారు నాకు అని చెప్పి గుర్తు చేసుకున్నాడు. బాగుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి దీన్ని ఎవరి మీద ఒక కోపం కానీ హేట్రెడ్నెస్ ఉంది కానీ నేను అనుకోను. ముఖ్యంగా ఈయనకి ఏదో ద్వేషం కంటే కూడా ఒక భావోద్వేగ దూరం, అంటే ఎమోషనల్ డిస్టెన్స్ పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఒకటి నా దృష్టిలో ఇక్కడ మూడు అవకాశాలు ఉన్నాయి. సరే, అసలు విషయానికి వద్దాం. శ్రీనివాస మంగాపురం ప్రమోట్ చేయకపోవడం ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ ఓకే, రమేష్ బాబు గారు దానికి వెళ్ళలేదు, అది ఓకే. కానీ శ్రీనివాస మంగాపురం సినిమాని ప్రమోట్ చేయలేదు. చిన్న వయసులోనే కాలం చేశాడు తన అన్న స్టార్ కాలేకపోయాడు. ఆడ కొడుకు అదే కసితోని స్టార్ అవ్వాలనుకున్నాడు. వదిన గారు
కొడుకుని హీరో చేయాలనుకున్నారు, కృష్ణకి రమేష్ బాబుకి వారసుడు అని చెప్పి. కానీ అక్కడ ఆ జయకృష్ణకి కృష్ణ గారి తమ్ముడు అంటే జయకృష్ణ యొక్క తండ్రి యొక్క బాబాయ్ సపోర్ట్ ఉంది. కానీ సొంత బాబాయ్ సపోర్టు బయటికి కనపడలేదు అసలు. ఓకే, ఎన్ని చెప్పినా కూడా, ఎంత ముత్తుకున్నా కూడా ఆ సపోర్ట్ అయితే ఎక్కడా కనపడలేదు. అయితే దీంట్లో నాకు 3 అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో మహేష్ బాబు గారికి ఎవరి మీద ద్వేషం ఉంది అని మనం అనుకోలేను. ఇక్కడ ఏంటంటే ద్వేషం కంటే కూడా భావోద్వేగ దూరం, అంటే ఎమోషనల్ డిస్టెన్సింగ్ చేసాడు. ఇది విజయంతో వచ్చిన దూరం. ఇది చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన వ్యక్తుల్లో ఇది కనిపిస్తుంది. మొదట కుటుంబం అనేది ఒక పెద్ద వలయంలాగా ఉంటుంది. ఆ తర్వాత ఆ వలయం బాగా సక్సెస్ అయిన పీపుల్కి చిన్నదైపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే చివరికి భార్య, పిల్లలు, కెరియర్, వీళ్ళకి అవే ప్రధానంగా మిగులుతాయి. అన్న, మేనల్లుడు, బంధువులు వీళ్ళందరూ క్రమంగా బయటికి వెళ్ళిపోతారు, పంపించేస్తారు వీళ్ళు. రెండోది అపరాధ భావన, గిల్ట్ ఫీలింగ్. గిల్ట్ ఫీలింగ్ ఏంటంటే తన అన్న జీవితంలో విఫలమయ్యాడు, తమ్ముడు దేశంలోనే అగ్రహీరో అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి ఒక విచిత్రమైన అపరాధ భావన ఉంటుంది, గిల్ట్ ఫీలింగ్. నేను ఎంత సహాయం చేసినా అతన్ని కాపాడలేకపోయాను. ఓకే, ఆ భావన వల్ల కొందరు ఇంకా దగ్గరవుతారు, మరికొందరు ఆ భావన వల్ల, ఆ బాధ వల్ల ఇంకా దూరం అవడానికి ప్రయత్నిస్తారు. సో రమేష్ బాబు గారికి ఈయన 2 సినిమాలకి ప్రొడ్యూసర్గా అవకాశం ఇచ్చినా కూడా అన్నను కాపాడుకోలేకపోయాడు అనే ఒక బాధ. అర్థమైందా? ఆ తర్వాత మూడోది ప్రాధాన్యతలు మారిపోతాయి. మహేష్ బాబు ప్రజల దృష్టిలో ఒక్క కుటుంబ సభ్యుడు మాత్రమే కాదు, ఒక పెద్ద బ్రాండ్. అలాంటి స్థాయికి వెళ్ళిన వ్యక్తి, ఓకే, అలాంటి స్థాయికి వెళ్ళిన వ్యక్తి తర్వాత ప్రతి నిర్ణయం కూడా బ్రాండ్ కోణంలోనే చూస్తారు. అది కొన్నిసార్లు కుటుంబానికి చల్లగా అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు కుటుంబానికి కష్టం అనిపిస్తుంది. కానీ ఇక్కడ నేను కొంచెం విమర్శించే ముందర ఒక విషయం ఉంది. జయకృష్ణ సినిమా ప్రమోట్ చేయడం అంటే హీరో అవటం కాదు. ఒక ట్వీట్, ఒక స్టేజ్ మీద 5 నిమిషాలు నా అన్న కొడుకు బాగా చేశాడని ఒక్క మాట, ఈ ఒక్క 4 విషయాలు చెప్పుంటే కనుక ఆ ప్రమోషన్ అది వేరేగా ఉండేది. అవి చేసుంటే జయకృష్ణ కెరీర్ ఖచ్చితంగా ఫస్ట్ సినిమా మారిపోయేది. పెద్ద పూసుకోక్కర్లేదు, ఎందుకంటే అడవి చేసి బాగా చేసాడని చెప్తాడు, కాకపోతే వాడెవడో ఇంకో హీరో సత్యప్రకాష్ బాగా చేశాడని చెప్తాడు, నాని బాగా చేశాడని చెప్తాడు, ప్రియాంక చోప్రా మార్వలెస్ అంటాడు. అలా అన్నట్టుగానే, ఎందుకంటే జయకృష్ణ చెప్పుకుంటున్నాడు, మా బాబాయ్ నా సినిమా చూశాడు, నన్ను మెచ్చుకున్నాడు, నాకు అది చాలు అని. కానీ ఆ బాబాయ్ గారు ఆ విషయం బయట ఎవరికి చెప్పలేదు, వీడి రగ్గొట్టాడు అని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమా చూసి అద్భుతం, నేను ఎప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయలేని, వీడు ఒక మహానటుడు అని చెప్పాడు. ఆ రంగస్థలానికి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇచ్చిన హైప్ చాలా ఉపయోగపడింది. అది ప్రీ రిలీజ్ ముందర రిలీజ్కి ఉపయోగపడుద్ది, ఆ తర్వాత వీళ్ళు యాక్టింగ్ ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు చివరిగా నా అభిప్రాయం ఏంటంటే, మహేష్ బాబు చెడు వ్యక్తి అయితే కాదు, నాకు అన్నిటికంటే కూడా ఆ సోషల్ డిస్టాన్స్కి కారణం గిల్ట్ ఫీలింగ్. అంటే నేను చాలా చేశాను రమేష్ బాబుకి, కానీ కాపాడుకోలేకపోయాను, దానివల్ల ఉపయోగం లేదు, అందుకని నేను ఇంకా అలాంటి ఎమోషనల్ వేలు పెట్టను, నేను మళ్ళీ జయకృష్ణని సపోర్ట్ చేస్తే మళ్ళీ వాడి సక్సెస్ కాకపోతే ఆ బాధ నాకు. అది ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్. రెండో కారణం, చాలా పెద్ద స్థితికి వెళ్ళిన తర్వాత కెరియరే ఇంపార్టెంట్, ఇవన్నీ చిన్నవి అయిపోతాయి. అది ఎనీహో మహేష్ బాబుకి హ్యాపీ బర్త్డే. కృష్ణ అభిమానులు అందరూ మర్చిపోండి, జయకృష్ణ తర్వాత తన పైకి వస్తాడు. మహేష్ బాబుని మీరు మామూలుగా వారణాసి సినిమాని చూడండి, కృష్ణకి ఇతను వారసుడా లేదా జయకృష్ణ వారసుడా లేదా ఇంకోటి కూడా వారసుడా, అది కాదు, కానీ జయకృష్ణ వారసుడులేండి. పద్మాలయ అధినేత జయకృష్ణ. మహేష్ బాబు కూడా చిన్నప్పుడు మనకి ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దును కాపురి ఈ సినిమాలు చూసాం. మహేష్ బాబు కూడా కృష్ణ గారు అబ్బాయి. వారణాసి సినిమా సూపర్ హిట్ అవ్వాలి, తెలుగు ప్రజలందరికీ పెద్ద పేరు రావాలి, గర్వకారణం కావాలి.